कति जनाः पराजयरसोढः कारकात् पराजयते कति जनाः कति छात्राः कारकात् पराजयते ఇది తెలిసింది కాబట్టి నవ్వుతున్నారు కదా అంటే మీ కారకాలంతా చక్కగా అర్థమవుతున్నాయి కాకపోతే మానసిక భావన అన్నట్టు కారకాలంతా అదేదో సముద్రం అని కదా మనకు ఇప్పుడు తెలుగులో వాక్య అంటే అలాని కాదు కొన్ని చాలా వాక్యాలు ఉన్నాయి అనుకోండి మనము దానిని సంస్కృతంలో ఉపయోగించేలాగా వాక్యాలు ఉంటే బాగుంటది కదా మనమంతకు మనము అంటే పాపం పాణినికి తెలుగు రాదు కదా పాణినికి తెలుగు రాదు తెలుగు వాళ్ళు సంస్కృతం నేర్చుకుంటారని అంతకు తెలియదు మాతాజీ ఆ కాలంలో తెలుగు వాళ్ళు కూడా లేరు కదా అందరూ లేరు కదా అంటే ఇప్పుడు మేము అన్ని వాక్యాలు దొరకాలంటే ఎక్కడి నుంచి దొరుకుతాయని చూస్తాం అదే మనము పాణిని కాలంలో ఉంటే గనక పాణిని మహర్షికి నేర్పించేవాళ్ళం కదా రాఘవేంద్ర మహోదయ రాఘవ మహోదయ అంటే మీరు ఒక రకంగా మానసిక స్థితిలో ఉన్నట్టు అర్థమవుతుంది నాకు ఏంటంటే మీరు నేర్చుకున్నయే లేఖన్యా లిఖతి లేఖన్యా లిఖామి ఇది నేర్చుకున్నది కదా మీరు కదా వృక్షాత్ పత్రం పతతి గృహాత్ గచ్చతి ఇవన్నీ నేర్చుకున్నారు మీకు ఎక్కడ సమస్య అవుతుంది అభివాదయే గురుమాతరం అస్తు నమస్తే శుభం భూయాత్ కఠినం అంటే మానసిక స్థితి కఠినం ఎందుకంటే మీరు నేర్చుకున్న ఒక్కటి కూడా నేను కొత్తగా చెప్పలేదు అందులో సత్యం అసత్యం లక్ష్మణరావు మహోదయ సత్యం మాతాజీ ముందు మీరు చెప్పిన పాఠాలు ఈ సూత్రాలకి ఉదాహరణలు ముందు చెప్పేస్తారు అంతే కొత్తగా అంటే ఎట్లా ఉందంటే ఒక చిన్న పిల్లవాడికి పాయసం తినిపించి దాని పేరు చెప్పకుండా ఇది పాయసం అంటే అబ్బా పాయసమా అన్నట్టు ఉంది కదా అంతకుముందు పాయసం హాయిగా తిన్నాడు పాపం పాయసం అనేసరికి అబ్బా పాయసమా ఆ పాయసం వర్డ్ నచ్చినట్టుంది కదా పాయసం ప్రిపరేషన్ చాలా కష్టం ఎలా చేయాలన్నది అంటే పాయసం అని చెప్పకుండా ఎంతసేపు పెట్టింది తినే రకంగా కానీ పాయసం అని చెప్తే ఇష్టం ఉండదు కర్రీలాగా చెప్పింది కారవేల్లస్య శాఖ సదృశం అభవత్ కారవేల్లస్య శాకం ఖాదంతి పరంతు కారవేల్లస్య రుచిః తిక్తః కారవేల్లం నా ఇచ్చామి కారకం నా ఇచ్చామి రాఘవేంద్ర మహోదయ కిం అభవత్ భో స్థాపయత్ అంటే స్క్రీన్ చూడగలుగుతున్నారు కదా అందరూ నాకు రావట్లేదు ఇట్లా సైడ్ చేయాలి అస్తు అస్తు మమ పార్శ్వే తు అస్తి చిత్రాన్ని సంతి తత్ర కిం కిం చిత్రాన్ని సంతి అహం ద్రష్టుం న శక్నోమి రాఘవ మహోదయ అహం ద్రష్టుం న శక్నోమి అదేంటి పునరేకవారం ప్రయత్నం కరోత్ ఇప్పుడు కారకము అనక ముందు మీరు బాగానే నేర్చుకున్నారు కదా ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది ఇప్పుడు వస్తుందా మాతాజీ మీకు అత్ర పశ్యంతు ప్రథమ చిత్రే కిమస్తి ప్రథమ చిత్ర నా చిత్రం ఏకమేకం చిత్రం నీడః వృక్షः अस्ति नीडः कुत्र अस्ति अत्र अत्र तृतीय चित्रं पश्यन्तु नीडः कुत्र अस्ति वृक्षे नीडस्य आधारः किम् अस्ति वृक्षः अतः आधारो अधिकरणम् ఏది ఆధారమో అదే అధికరణం
నేను ఇంతే చెప్తున్నా, ఇంకా కొత్తగా చెప్పట్లేదు. ఇప్పుడు మీరు ఏమన్నారు, నీడ వృక్షే అస్తి కదా. అయితే ఈ నీడకి ఆధారం ఏంటి? గూడు. నీడ ఇత్యుక్తే గూడు. గూడు నీడ అంటే ఏంటి? నీడం. ఇది అకారాంత పుల్లింగ. కేచన జనాః అకారాంత పుల్లింగేపి ప్రయోగం కుర్వంతి, కేచన జనాః అకారాంత నపుంసకలింగేపి. నీడం నీడే, నీడః నీడం. నీడం అన్న తీసుకోవచ్చు, నీడః కూడా తీసుకోవచ్చు. అయితే నీడః కుత్ర, నీడస్య ఆధారः కిమ్ అస్తి అత్ర? వృక్షః. ఆధారం ఏదైతే ఆధారమో అదే అధికరణం అని చెప్తున్నాడు. అంతకంటే కొత్త నామకరణం చేశాడు. నామకరణం చేయనంత వరకు మనకు బాగానే ఉంది. నామకరణం చేస్తే మనకేంటి బరువు? చేశాడు కదా, మనకు పేర్లు కావాలి కదా, వాక్యానికి కూడా పేరు కావాలి పాపం. అదే అధికరణం. నామకరణం చేశాడు. ఆధారం ఏదో అదే అధికరణం అని చెప్పాడు. అవగతం? ద్వితీయ పంక్తి పశ్యంతు. ప్రథమ చిత్రే కిమస్తి? ప్రథమ చిత్రే ద్వితీయ పంక్త్యాం నీడః. ఖగస్య ఆధారः కిమస్తి అత్ర? నీడః. అంటే దానికి నివసించడానికి ఆధారం, ఏదైనా దానికి ఆధారం ఏంటి ఇక్కడ? నీడ. నీడ అంటే ఏంటి? గూడు. నీడ అంటే ఏంటి? గూడు. గూడు. అయితే ఖగాః నీడే వసంతి. నివాసానికి ఆధారం, ఈ పక్షుల నివాసానికి ఆధారం ఏంటి? పక్షులు. ఖగాః అంటే ఏంటి? పక్షులు. దానికి నివసించడానికి ఆధారం ఏంటి? యః ఆధారః తత్ అధికరణం. ఏదైతే ఆధారమో అది అధికరణం. ఆధారం అన్న దానికి అధికరణం అనే పేరు పెట్టాడు పాణిని మహర్షి. అధికరణం అంటే దానికో నామకరణం చేశాడు. అపాదానం ఒకదానికి, అధికరణం ఒకదానికి, సంప్రదానం ఒకదానికి. దానికి అనుకూలమైన పదబంధం ఏది ఉందో అదే పెట్టారు. మనం మన ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటాం కదా, ఆయన ఋషి కాబట్టి అలా కాదు. ఆధారో అధికరణం. ఏమన్నాడు? యః ఆధారః. అత్ర ఖగానాం ఆధారः కిమస్తి? పక్షుల యొక్క ఆధారం ఏంటి? పక్షుల నీడః. ఆధారో అధికరణం. అధికరణే సప్తమ్యధికరణే చ. అధికరణంలో ఏ విభక్తి వస్తుంది? సప్తమి వస్తుంది. కాబట్టి నీడః ఏమైంది? నీడే అయింది. బాలకః బాలకే అయింది. బాలకః బాలకే. నీడః నీడే. ఇప్పుడు సరిగ్గా అర్థమైతుందా? ओम गुरु माता जी, इतना पिता पुत्र का संबंध जोड़ सकते गुरु माता जी? कथम? आधारोधिकरणम. तत्र कथं भवान् वदति? आधारः पुत्रः आधारः पितः इति वाक्यं प्रयोगं करोति माता जी. पृथक् स्वतंत्र रूपेण सः वसति, परन्तु अत्र पश्यतु, स्वतंत्र रूपेण वसति. यदि गर्भे मातुः गर्भे अस्ति, मातुः गर्भः शिशोः आधारः. అవగతం? ఇప్పుడు శిశువుకి జననం కంటే ముందు ఆధారం ఏంటి? మాతృగర్భం కదా. కాబట్టి మాతుః గర్భే, శిశుః మాతుః గర్భే అస్తి. అక్కడ ఆధారం. ఇక్కడ పితా స్వతంత్రః.
జలం చషకే అస్తి మాతాజీ, జలం చషకే అస్తి అంటే నేను సూక్ష్మ రూపంలో చెప్తాను, స్థూల రూపంలో, ఎందుకంటే అది మళ్ళీ మనము గర్భాధాన సంస్కారం అవిట్లో అది ఆ పద్ధతి వేరు. కానీ ఇప్పుడు మనకు కనిపించేది ఏంటంటే, మనకు కనిపించేది ఇప్పుడు స్థూలంగా ఉన్నదే మనకు అర్థం కావడం లేదు కదా. ఎందుకంటే గర్భాధాన సంస్కారంలో తండ్రి గర్భం నుండి తల్లికి ఇవన్నీ ఇక్కడ ఈ పాఠంలో మనకు అర్థం కావు, అది ఆ సంస్కారంలో చదువుకోవాలి. ఇక్కడ మాత్రం ఏంటంటే తల్లికి స్పష్టంగా కనపడుతుంది, తల్లి గర్భంలో అంటాం మనం, అంటామా? అంటే మాతుః గర్భే శిశోః ఆధారः కిమస్తి, మాతుః గర్భం, అతః గర్భः కిమస్తి తస్య ఆధారः, ఆ శిశోః ఆధారः అంటే ఆ బాలుని ఆధారం ఏంటంటే మాతృగర్భం. కాబట్టి శిశుః మాతుః గర్భే అస్తి. అవగతం లక్ష్మణార్య? ఓం ధన్యవాదాలు గురు మాతాజీ, అవగతం. अस्तु अग्रे गच्छामः. अत्र तृतीयपङ्क्त्यां पश्यन्तु, मीनः अस्ति, जलम् अस्ति, मीनः जलं, मीनस्य आधारः किमस्ति? जलं, जलं, जले वसति, मीनः जले वसति, जले तरति, तरति అంటే ఏంటి? ఈదడం, तरति. మీనః లేదు మనుష్యః అపి బాలకః జలే తరతి అంటే ఈదడానికి ఆధారం ఏంటి? జలం. ఈదడానికి ఆధారం జలం, ఈదడానికి ఆధారం ఏంటి? జలం. కాబట్టి జలస్య కిం భవతి? ఆధార సంజ్ఞ, ఆధారం అని నామకరణం చేశారు. ఆ ఆధార నామకరణం ఏ విభక్తిలో ఉంటే? సప్తమి విభక్తి. కాబట్టి జలం జలే అయింది. జలం ఏమైంది? జలే, జలం జలే అయింది. అత్ర పశ్యంతు, లేఖని ఉత్పీఠికా, उत्पीठिका लेखनी, लेखन्याः आधारः किमस्ति? उत्पीठिकायाः आधारः उत्पीठिका, उत्पीठिका आधारमस्ति, आधारः अस्ति. तत्र किं भवति? विभक्ति किं भवति? सप्तमी. लेखनी उत्पीठिकायाम् अस्ति. ఇప్పుడు ఈ సూత్రం మంచిగా అర్థమైందా లేదా మీకు? ఆచార్యులు మహోదయ శృణోమి మాతాజీ. నా అవగతం, నా అవగతం మాతాజీ. మాతాజీ జలం చషకే అస్తి, జలం చషకే అస్తి, జలస్య ఆధారः చషకः, ఆధారం చషకः, అతः चषकः अधिकरणसंज्ञायां किं भवति? सप्तमी विभक्ति. अतः चषकः चषके अभवत्. అంటే ఇప్పుడు ఏది ఆధారమో అది దానికి ఏంటి? సప్తమి విభక్తి వస్తుంది. ఆధారంలో సప్తమి విభక్తి. ఎందుకంటే సప్తమ్యధికరణే అని ఒక సూత్రాన్ని వారు రచించారు. దానికోసం మళ్ళీ ఎక్కడెక్కడ వెతుక్కోవాలనేది మీరేం వెతుక్కోక్కర్లేదు. దానికి సప్తమి విభక్తి అనే పేరు నేను పెడుతున్నా, అదే వాడుకోండి అని చెప్పాడు. ఇప్పుడు మన పేర్లు మనకు చెప్పారు కదా, మనకేం కష్టం ఉంది చెప్పండి? అన్యపత్రం అపి స్థాపయతు. అత్ర పశ్యంతు, చటకా అస్తి, శాఖా. अत्र महिला अस्ति, पाकशाला अस्ति. महिला पचति, किं करोति? महिला पचति, पाकं पचति. तस्य आधारः किमस्ति? पाकशाला अस्ति, स्थाली अस्ति, स्थाली अन्ते कुक्कर्, स्थाली अस्ति, किमपि. तत्र आधारस्य किं संज्ञा भवति? सप्तमी विभक्ति. अधिकरणसंज्ञायां विभक्ति किं भवति? ఇంత మీరు అర్థం చేసుకున్న ఈ 10 రోజుల శిబిరం సార్థకం.
అంటే ఏ సందర్భంలో ఏ కారకం ఏర్పడుతుంది, ఆ కారకానికి ఏ విభక్తి. అర్థమైందా? ఏ సందర్భంలో ఏ కారకం. ఇప్పుడు ఆధారం ఎక్కడ ఉన్నా కూడా ఆధారం అంటే మనకు అధికరణమే. ఏది ఆధారం అది. ఇప్పుడు సూర్య ఆకాశే అస్తి. సూర్యస్య ఆధారः కిమస్తి? ఆకాశः. కాబట్టి ఆధారమైనప్పుడు అది ఏ విభక్తిలో వస్తుంది? సప్తమి. ఇప్పుడు మీరు చక్కగా చెప్తున్నారు. ఎక్కడ కారకం భయంకరం సింహం అయిపోయింది చెప్పండి. సింహం నాస్తి, కారకం చాకలేహः అస్తి, సింహः నాస్తి. అవగతం? సర్వే చాకలేహం ఖాదంతు మిష్టాన్నం మోదకం ఖాదంతు సంతృప్తేన ఆనందేన కిం कारकं पठन्तु. कारकं भयानकं नास्ति भो, कारकं पठाक. अत्र द्वितीयचित् चटका अस्ति, शाखा अस्ति. चटकायाः आधारः किम् अस्ति? अत्र चटकायाः आधारः शाखा अस्ति. तत्र आधारः शाखा अस्ति. तत्र किं भवति? का संज्ञा भवति? अधिकरण संज्ञा भवति. चंद्रकला भगिनी शृणोतु, सम्यक् शृणोतु. अधिकरण संज्ञायां विभक्ति का? सप्तमी. तदा किं भवति? सम्यक् अवगतं न अवगतम् अधुना चंद्रकला भगिनी? नास्ति चंद्रकला भगिनी? बहनजी तत्र विद्युत् गतम् अत्र. अस्तु चिन्ता नास्ति, तदेव इदानीम् आगतं. विद्युत् नास्ति, अहम् अस्मि. अत्र पश्यन्तु. फलानि स्थाली. फलानाम् आधारः किमस्ति? फलानाम् आधारः स्थाली अस्ति. आधारे किं भवति? का संज्ञा भवति? अधिकरण संज्ञा. अधिकरणे का विभक्ति? सप्तमी विभक्ति भवति. रूपं किं भवति? सप्तमी कारकं. घटी घट्यां, नदी नद्यां, स्थाली स्थाल्यां, फलानि स्थाल्यां सन्ति. अवगतम्? अग्रे गच्छामः. अग्रे गच्छामः किम्? किञ्चित् मुनिवरः अत्र किमस्ति? नदी अस्ति. किमस्ति? नदी. नौका नदी. नदी नौका. नदी नो चेत् नौका. मुनिवरस्य आधारः अत्र किमस्ति? नदी. त्यजतु. नौका अस्ति. अत्र नौका अस्तु. नौकायाः आधारः किमस्ति? नदी अस्ति. आधारे का संज्ञा भवति? आधारस्य अधिकरण संज्ञायाः का विभक्ति? सप्तमी विभक्ति किं भवति? सप्तमी विभक्ति भवति. नद्यां नौका नदी नद्यां नौका नद्यां भवति. नद्यां चलति. नद्यां चलति. अस्तु, निष्कासयतु राघवेन्द्र महोदय. निष्कासयतु. किं संशयमस्ति? पृच्छतु आचार्युలు महोदय. किं संशयमस्ति? नौका स्त्रीलिङ्गं माताजि.
నౌక స్త్రీలింగము. నౌక ఆకారాంత పుల్లింగం అస్తి. ఆకారాంత స్త్రీలింగం. నౌక స్త్రీలింగం. ఆకారాంత స్త్రీలింగం. ఆకారంత స్త్రీలింగం. నౌకా, మాతాజీ. లత. కొన్ని శబ్దాలు పుల్లింగంలో ఉన్నాయంట. అవి కొన్ని ఒక అంటే వేల మీద లెక్క పెట్టొచ్చు. అది విశ్వప అట్లాంటి శబ్దాలు ఉన్నాయి. మనము ఈ శిబిరాలకి సమయం అంటే మనకు చాలా కష్టమైతే అదంతా చదవాలంటే మొత్తం మన జీవితం దానికి అంకితం కావాలి. నా అధునా అవగతం అవగతం సమ్యక్ అవగతం కించిత్ అవగతం ఇతః పూర్వం నోట్స్ ప్రేషితవతి సమ్యక్ పఠन्तు సమ్యక్ అవగచ్చంతి యది నా అవగచ్చంతి పృచ్చन्तు कारकं विना वाक्य निर्माणं न भवति अतः कारक संज्ञा प्रथमं नामकरणं प्रथमं कृतवान् पाणिनि महर्षि बहु बुद्धिमान् विद्वान् अस्ति अतः नामकरणं प्रथमं बालकः बहवः बालकाः सन्ति कस्य नाम किमस्ति न जानीमः कठिनं भवति మన సమూహంలో చూడండి ఒకరు రాఘవ మహోదయ ఒకరు లక్ష్మణార్య ఒకరు లక్ష్మణరావు మహోదయ చంద్రకళా భగిని పుష్ప భగిని పేర్లు లేకపోతే ఎంత కష్టమా కాదా అందుకే నామకరణం చేశాడు పాపం మనందరి సుఖార్థం అస్మభ్యః సుఖార్థం నామకరణం ముందు అందుకే వృద్ధి రాదై చదే గుణ ఇకో గుణ వృద్ధి కారకే ఆధారో అధికరణం ఇవన్నీ కూడా నామకరణాలు చేశారు. అస్తు ఇప్పుడు అధికరణం అనేది మీకు మంచిగా అర్థమైపోయింది కదా. ఉదాహరణలో ప్రథమ వృత్తిలో కష్టమైతే మనకు ఏవైతే వ్యవహారం ఉందో అవే ఉదాహరణలు తీసుకుందాం, అవి వదిలిపెట్టేద్దాం. अस्तु आधारो अधिकरणम् अत्रापि अवग्रह चिह्नं किमर्थमस्ति अवग्रह चिह्नं राघव महोदय आधारोधिकरणम् अत्र अवग्रह चिह्नम् अस्ति किमर्थम् आधारोधिकरणं न आधारोधिकरणम् अनन्तरम् एतश्च निर्धारणम् अनन्तरम् आधारो अधिकरणं न तत्पूर्वं सम्यधिकरणे च अभिनिवेशश्च तत्पूर्वम् अत्र आधारो अधिकरणम् आधारोधिकरणम् एतस्मिन् सूत्रे अवग्रह चिह्नम् अस्ति किमर्थमस्ति अहम् इतः पूर्वम् उक्तवती सप्तमी विभक्ति न आधारः अधिकरणम् अस्ति तत्र अवग्रह चिह्नम् अस्ति पश्यन्तु आधारो अत्र ओकारानन्तरम् अकारः अस्ति ओकारानन्तरम् एङ्गः पदान्तादति सूत्रेण अवग्रह चिह्नम् अभवत् एङ्गः पदान्तादति अने सूत्రంతో ఏంగ్ కదా ఏవో దాని తర్వాత అకారం ఉంటే అది అవగ్రహ చిహ్నంగా మారుతుందని ఆ సూత్రం చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఓకారం ఉంది ఆధారో కాబట్టి అక్కడ అవగ్రహ చిహ్నం వచ్చింది కాబట్టి కలిపి చదవాలి ఆధారోధికరణం. పదద్వయం అస్తి అత్ర పదద్వయం ఆధారः అధికరణం అనువృత్తి కారకే कारकेदि कठिनमस्ति वेदमित्र महोदयस्य एव मम नास्ति सः एव कारकमस्ति अहं नास्ति. आचार्य महोदय भवान् एव कारकम् अहं नास्ति अहम् अपादामि. शृणोमि सर्वं कष्टमयं भवति कारकविषये अधिकार